ఒరే బంటి, టెస్టింగ్ చేస్తున్నా, లాగిన్ బటన్ వర్క్ అవ్వట్లేదు. వాట్సాప్ లో డైరెక్ట్ గా మెసేజ్ పంపించా డెవలపర్ కి వర్క్ అవ్వట్లేదని. జస్ట్ ప్రొఫెషనల్ ప్రాసెస్ ని స్కిప్ చేసాం అంతే. బగ్ దొరికింది, డెవలపర్ కి చెప్పా, కరెక్టే కదా. ఒక సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తా విను. ఇప్పుడు డెవలపర్ వచ్చేసి ఏం బగ్ అని నా సిస్టమ్ లో వర్క్ అవుతుంది కదా, ఆయన స్టెప్స్ చెప్పని నేను అడుగుతాడు. దానికి నువ్వేమంటావు, నా సిస్టమ్ లో వర్క్ అవ్వట్లేదు అందుకే నేను రైస్ చేసా అంటాడు. మధ్యలో మేనేజర్ వచ్చేసి డాక్యుమెంటేషన్ అడుగుతాడు అండ్ బగ్ ఐడి కూడా అడుగుతాడు. సో అందరి ముందు నువ్వు బ్లేమ్ అవుతావు. అయ్యో, మరి కరెక్ట్ ప్రాసెస్ ఏంటి? నువ్వే కాదు మీరు గుర్తుంచుకోండి. బగ్ ఐడెంటిఫై చేశాక ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేయాలి అండ్ జీరాలో దాని బగ్ రిపోర్ట్ క్రియేట్ చేయాలి. దాని తర్వాత బగ్ ఐడి అనేది క్రియేట్ అవుతుంది. సో ఆటోమేటిక్ గా డెవలపర్ కి నోటిఫికేషన్ వెళ్తుంది. డెవలపర్ ఆ బగ్ మీద వర్క్ చేసి దాన్ని ఫిక్స్ చేస్తాడు. సో మీరు దాన్ని రీటెస్ట్ చేసి ఆ బగ్ ని క్లోజ్ చేస్తారు. బగ్ ని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్ కాదు, దాన్ని ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. ఓహో, ఇంత ప్రాసెస్ ఉంటదా? మరి రేపటి వీడియోలో సివియారిటీ వర్సెస్ ప్రియారిటీ గురించి తెలుసుకుందాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసేయండి.